మాకు రాజే కావాలన్నారు. దావీదును ఎన్నుకున్నాడు. దావీదు ద్వారా యెష్షయి వేరు మరియు యెష్షయి యొక్క చిగురుగా ఉండేటటువంటి రాబోయేటటువంటి మనుషులను ఏలటానికి ఆయనే స్వయంగా రావాలి అని ఎన్నుకున్నటువంటి తన కుమారుని ద్వారా దేవుని మందిరం అనగా తిరిగి భూమి ఆకాశములు ఒకటయ్యేటటువంటి స్థలం, తిరిగి దేవుడు మరియు మానవులు కలిసేటటువంటి స్థలం, తిరిగి క్రమము ఏర్పరచబడినటువంటి స్థలం, తిరిగి దేవుని దగ్గరికి మానవుడు క్షేమంగా, దేవుని దగ్గరికి మానవుడు ధైర్యంగా, దేవుడి దగ్గరికి మానవుడు తిరిగి ఆదాముతో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడటానికి అవసరమయ్యేటటువంటి మందిర నిర్మాణం అన్నటువంటి ప్రణాళికను మొదలుపెట్టాడు. ఇశ్రాయేల్కు ఆ మాట చెప్పాడు. ఇశ్రాయేల్ అనుకున్నారు అదొక భవనం అని అనుకున్నారు. ప్రభువుకు తెలుసు ఒకానొక రోజు తానే మందిరముగా, ఒకానొక రోజు తన ప్రేమకు చిహ్నంగా తానే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును నిజమైన మానవుడిగా కోల్పోయినటువంటి అధికారం, కోల్పోయినటువంటి సంబంధం, కోల్పోయినటువంటి భూమి ఆకాశముల మధ్య ఉండాల్సినటువంటి ఈ ఒడంబడికను తిరిగి ఆయన సమీకరించటానికి, తిరిగి పునరుద్ధరీకరించటానికి మానవుడై, నిజమైన మానవుడై దిగి వచ్చాడు.